హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. డబ్బులు వేస్తే బాదుడు, తీస్తే బాదుడు, బ్యాలెన్స్ లేకపోయినా కూడా బాదుడే. బ్యాంక్ అంటే చాలు వణికిపోయే రోజులు వచ్చేసాయి. నీ అవసరం ఎలాంటిదైనా సరే, నీ డబ్బు నువ్వు తీసుకోవడానికి అయినా సరే ఛార్జీలు కట్టాల్సిందే అంటున్నారు బ్యాంకులు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బే అయినా దానిపై అధికారం మాత్రం మాదే అంటున్నాయి. మీ ఇష్టం వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు డబ్బులు డ్రా చేస్తామన్నా ఛార్జీలు వేస్తామంటున్నాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐతో పాటు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ ఇతర బ్యాంకుల నిర్ణయంపై ఖాతాదారులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఉద్యమిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా కొత్త నిబంధనలపై సోషల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వచ్చే నెల 6వ తేదీన నో ట్రాన్సాక్షన్ డే నినాదం తీసుకొచ్చారు. ఏప్రిల్ 6వ తేదీన దేశంలో ఎవ్వరూ బ్యాంకులకు వెళ్లొద్దు, లావాదేవీలు జరపొద్దు అని పిలుపునిస్తున్నారు. ఆన్లైన్, మొబైల్, పేటిఎం ఇలా అన్ని లావాదేవీలు జరపొద్దని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఆర్బీఐ కొత్త రూల్స్, బ్యాంకుల బాదుడిపై ఖాతాదారులు దండయాత్రకు రెడీ అవుతున్నారు. 3 రోజులుగా సోషల్ మీడియా వేదికగా విపరీతంగా జరుగుతున్న ఈ ప్రచారానికి కొన్ని ఇంగ్లీష్ పత్రికలు కూడా హైప్ ఇవ్వడం విశేషం. ఏప్రిల్ 6వ తేదీ నో ట్రాన్సాక్షన్ డేకు ఆర్బీఐ బ్యాంకులు దిగి రాకపోతే మరో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏప్రిల్ 24, 25, 26 3 తేదీలను నో ట్రాన్సాక్షన్ డేలుగా జరుపుకోవాలని స్లోగన్స్ ఇస్తున్నారు. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్క పౌరుడికి, బ్యాంకు ఖాతాదారుడికి చేరేలా వెళ్లాలని కూడా రిక్వెస్ట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పుట్టిన ఈ ఉద్యమానికి కేంద్రం స్పందన ఎలా ఉంటుంది? బ్యాంకులు దిగి వస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.